బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భూదాన్ పోచంపల్లిలో ఎన్నికలను బహిష్కరించారు. భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామస్తులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. నిన్న కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. భూదాన్ పోచంపల్లిలో ఎన్నికల బహిష్కరణపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము నడి తెలుసుకుందాం. రాము, గుడ్ మార్నింగ్, చెప్పండి. శోభన్, గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంత ఇబ్బందులు పడుతున్నారో, ధాన్యం కొనుగోలుకు ఎన్ని అవంతరాలు ఎదురవుతున్నాయో సజీవ సాక్ష్యం ఈ రోజునటువంటి ఘటన యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కనుముక్కల గ్రామంలో ఉదయాన్నే వేకోజాం నుంచి కూడా రైతులు ఒకచోట చేరారు. ఈ రోజు తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేదాకా కూడా తమ ఓటర్ను వినియోగించుకుంటూ నిరసన కార్యక్రమాన్ని దిగారు. పోలింగ్ కేంద్రం వద్దకే తడిచినటువంటి ధాన్యం బస్తాలను తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా మాకు హామీ ఇవ్వాలి, ఇప్పటికిప్పుడు ఈ రోజు వరకు కూడా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు దీక్షించి కూర్చున్నారు. ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. అటుగా వెళ్తున్నటువంటి సామాన్య ప్రజలు కూడా రైతులతో జత కలిపి అక్కడ ధర్నా కార్యక్రమం పాల్గొనడం కోసం మెరుపుగా ఉంది. ప్రస్తుతం పోచంపల్లి నుండి హైదరాబాద్ వెళ్లే రహదారిపైన కొంత ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఎన్నికల అధికారులు అక్కడ తరలి వచ్చారు. జిల్లా కలెక్టర్ కూడా మరికొంతసేపటి అక్కడ రాబోతూ ఉన్నారు. ఇప్పటికే ఎంఆర్ఓ, ఆర్డీఓ కూడా అక్కడ చేరుకుని రైతుల్ని సముదాయించే ప్రయత్నం చేసినప్పుడు కూడా రైతులు తమ ఆందోళన విరమించలేదు. దాదాపు వారం రోజులుగా ఒక్క బస్తా ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడుస్తా ఉన్నాయి. మేము ఆరుగాలు కష్టకాలం పండించి ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతా ఉంది. గన్ని బ్యాగులు సరిగా లేవు, ట్రాన్స్పోర్ట్ సరిగా లేదు, లారీలు సరిగా రావట్లేదు, హమాలీలు కూడా వచ్చి తమ ధాన్యాన్ని ఎగుమతి చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకునైనా సరే వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే పేరుకుపోయినటువంటి వందల బస్తాల ధాన్యాన్ని తరలించాలని కూడా రైతులు అక్కడ డిమాండ్ చేస్తా ఉన్నారు. చేసే ప్రయత్నం చేసినా కూడా వినట్లేదు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ రావాలి, తమకు హామీ ఇవ్వాలి. తమ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి. అకాల వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియట్లేదు. వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిచిపోతుంది, నష్టాల పాలవుతున్నాం. ఇప్పటికే వర్షాలు లేక, భూగర్భ జలాలు లేక అరకొరగా పంటలు పండించాం. అరకొరగా పండించినటువంటి పంటలను కూడా కొనేటువంటి ఒక సోయి తెలంగాణ ప్రభుత్వం లేదు, ఓపిక తెలంగాణ ప్రభుత్వం లేదు. ఇప్పటికైనా సరే మీరు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ వచ్చి చెప్పేంత వరకు కూడా తమ ఓటింగ్ లో పాల్గొనమని కనుముక్కల గ్రామాల అసలందరూ కూడా అక్కడికి రావడం కొసమెరుపుగా ఉంది. ఒక్కసారిగా కలకలం అయ్యింది. ప్రస్తుతానికైతే ధర్నా అనేది కొనసాగుతుంది. కలెక్టర్ వచ్చేంత వరకు కూడా ధర్నా విరమించలేదని భీష్మించి కూర్చున్నారు. శోభన్. రైట్ రాము, థ్యాంక్ యూ.